సో మనమైతే మన రెగ్యులర్ వర్కౌట్స్తో పాటు యాప్స్ రిలేటెడ్ వర్కౌట్స్ కూడా చేద్దాం ఈరోజు. సో వెయిట్ అండ్ వాచ్. Gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and... హాయ్ గైస్. సో మనం ఈరోజు అయితే బుక్ సిరీస్లో లాస్ట్ చాప్టర్కి అయితే వచ్చేసినాము. అండ్ ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్లో లాస్ట్ చాప్టర్ అయితే యాక్సిలరేట్ అనమాట. సో యాక్సిలరేట్ అంటే ఏంటి అని అంటే డూయింగ్ ద ఎక్స్ట్రా మైల్. సో బేసికల్లీ ఇప్పుడు మనము రన్నింగ్ ఆర్ ఏదైనా చేసినా కూడా, ఏదైనా పని చేస్తున్నా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు బెటర్ అవ్వాలి అని అంటే ఒక 10 పుషప్స్ చేసినప్పుడు ట్రై ఫర్ ద 11th and 12th. సో నువ్వు ఒక 100 meters ఒక 1 kilometer రన్నింగ్ చేసినప్పుడు లాస్ట్ ఒక 50 meters అట్లీస్ట్ స్ప్రింట్ కొట్టాలి. సో దీన్నే ఎక్స్ట్రా మైల్ అని అంటారు అనమాట. సో ఇది మీరు ఎట్లా అని అంటే ఒక ప్రతి పనిలో మీరు దీన్ని చేయొచ్చు. సపోజ్ ఒక 10 pages చదువుదామని నువ్వు డిసైడ్ అయ్యి 10 pages చదివేసిన తర్వాత ఇంకా ఒక్క ఎక్స్ట్రా పేజ్ నువ్వు చదవగలిగితే సో నీ లైఫ్లో నువ్వు ఇంకా బెటర్ అవుతూ ఉంటావు అనమాట. సో దీన్ని మనము మన డే టు డే లైఫ్లో సపోజ్ నువ్వు ఏదైనా చేస్తున్నా కొద్దీ, లైక్ ఏదైనా హ్యాబిట్స్ డెవలప్ అయిన కొద్దీ సమ్ టైమ్స్ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కూడా. సో ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే ద ఎక్స్ట్రా మైల్ ఏం చేస్తున్నావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సిరీస్లో స్టార్ట్ చేసినాం, ఈరోజు Day 6, Day 4, Day 5లో లిటిల్ స్ట్రగుల్ అయినాం. మనం మార్నింగ్స్ లేవలేకపోయినా ఆర్ మనకు లేట్ అయినా కూడా మనం దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇమీడియట్గా గ్రౌండ్కి వెళ్ళిపోయినా అండ్ వర్కౌట్స్ అవన్నీ కంప్లీట్ చేసినాను. అండ్ ఇమీడియట్గా నేను దానికి ఇంకొక 2 వేరియేషన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినాను. అండ్ ఆ నెక్స్ట్ డే రోజు మనం మార్నింగ్ వర్కౌటే మిస్ అయిపోయింది, బట్ నెవర్ మైండ్ అని చెప్పేసి ఈవినింగ్ వాక్ కమ్ జాగ్ రెండింటిని కలిపి కొట్టేసినాం స్లో రన్నింగ్లో. అది కూడా 12 kilometers చేసినాము. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అనమాట, ద ఎక్స్ట్రా మైల్. నువ్వు ఏదైతే చేద్దామని అనుకున్నావో దాంట్లో కొన్నిసార్లు మనం స్టెప్ బ్యాక్ అయినా కూడా దాన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నావు టు రీచ్ దట్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ చాప్టర్ యాక్సిలరేట్ అనేది అయితే ఉంది. అండ్ సో ఈ యాక్సిలరేట్ తోటి అయితే మన బుక్ సిరీస్లో ఫస్ట్ బుక్ ది కాంపౌండ్ ఎఫెక్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏ బుక్ అనేది స్టార్ట్ చేయాలనేది హోప్ఫుల్లీ మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ చాయిసెస్ని బట్టి నేను బుక్ సిరీస్ అయితే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇట్ ఆల్ ఏది రాలేదు అని అంటే ఐ హ్యావ్ మై లిస్ట్. సో హోప్ఫుల్లీ మీరు మీ కమెంట్స్ ద్వారా నాకైతే మీ సజెషన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను ఇంకేదైనా ఈ వీడియోలో బెటర్గా ఇంకేమైనా చేయాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. సజెషన్స్ ఆర్ ఆల్వేస్ యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. హలో ఆల్. సో స్టాక్ మార్కెట్ సిరీస్లో మనం నిన్ననైతే 4 pillars ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి అయితే మనం డిస్కస్ చేసినాము. అండ్ ఆ 4 pillars మెయిన్ పిల్లర్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ మనం మొన్న మాట్లాడాము. అండ్ ఈరోజు నేను మీకు సైకాలజీలో బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటి వరకు. అండ్ కమింగ్ టు ద టాపిక్, సో సైకాలజీ ప్రకారంగా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ వన్ ఫియర్, సెకండ్ వన్ ఓవర్ ట్రేడింగ్, థర్డ్ వన్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్, ఫోర్త్ వన్ గ్రీడ్. సో మీరు ఎప్పుడైనా సరే ట్రేడింగ్లో ఎలా ఉంటుంది అని అంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో ట్రేడ్ చేయక ముందుకు మీ బ్రెయిన్ ఎంతనన్నా ఆలోచించండి, బట్ ట్రేడ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ని మర్చిపోండి. మీరు ఏదైతే చేద్దామని ముందు ట్రేడ్లో ఎంటర్ అవ్వక ముందుకు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మాత్రమే చేయాలి. ఇంకా ఎక్కువ ఆలోచించవద్దు, ఎందుకంటే మీ బ్రెయిన్ చాలా సజెషన్స్ ఇస్తుంది. ఫ్రీ ఉచిత సలహాలే కదా, చాలా ఇస్తుంది. మీరు మీ వాటికి మాత్రం అస్సలు లొంగొద్దు. మీరు ఓన్లీ మీ ఫోకస్ అంతా మీరు ఏదైతే ప్లాన్ ప్రకారంగా చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మీరు అక్కడ
రూపీస్ దగ్గర కొన్నారు, అక్కడ నుండి 5 రూపీస్కి పడిపోయిందా, ఎగ్జిట్ అయిపోండి. మీ ప్లాన్ ప్రకారంగా మీరు 5 రూపీస్కి ఎగ్జిట్ అయిపోవాలి. ఆర్ 10 రూపీస్కి కొన్నారా, 20 రూపీస్కి వెళ్ళింది, అక్కడ కూడా ఎగ్జిట్ అయిపోండి. ఈ 10 రూపీస్లో మీరు కొన్నప్పుడు ఈ కిందికి వచ్చినప్పుడు 5 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, అక్కడ మీకు భయం అవుతుంది. ఏంటి అక్కడ నుండి ఇంకా కిందికి వెళ్తుందేమో అని చెప్పి అని అనుకుంటారు, బట్ అది వెళ్ళదు. అండ్ చాలామంది మిస్టేక్స్ ఏమవుతాయి అని అంటే, కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఆశ, లేదు మళ్ళీ పైకి వస్తుందని. అది ఎప్పటికీ జరగదు. కిందికి వెళ్ళినప్పుడు కిందికే వెళ్తుంది. మార్కెట్ అనేది ఒక వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల డబ్బులు పెట్టి దాంట్లో చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది కిందికి వెళ్తున్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి. ఆశతోటి అవుతుందేమో అని ఉండొద్దు. అండ్ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా మీ ప్రాఫిట్ ప్రకారంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్కి కొన్నారు, 15 రూపీస్కి వెళ్ళింది, 20 రూపీస్కి వెళ్ళింది, 25 రూపీస్కి వెళ్ళింది, అక్కడ మీరు ఇంకా పైకి పోతుందిలే అని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు ఇలా చేస్తున్నట్టయితే మాత్రం మీరు అది గ్యాంబ్లింగ్లో పడిపోతారు. గ్యాంబ్లింగ్ లాగా ఎప్పుడు చేయొద్దు ట్రేడింగ్ని. ఓన్లీ మీరు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఫాలో అయితే మాత్రమే మీరు దీంట్లో లాంగ్ రన్లో సస్టైన్ అవుతారు. అండ్ ఇప్పుడు మనం గ్రీడ్ అండ్ ఫియర్ గురించి మాట్లాడుకున్నాము. ఈ రెండు కాకుండా ఇంకొకటి ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈరోజు ఒక 2 ట్రేడ్స్ లైన్గా మీరు ప్రాఫిట్స్లోకి వచ్చారు, చలో థర్డ్ ట్రేడ్ కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి చేస్తారు, బట్ అట్లా చేయొద్దు. ఎప్పుడైనా కూడా నువ్వు డేకి ఎన్ని ట్రేడ్ చేద్దాం అనేది నువ్వు ప్రీ డిఫైన్డ్గా నువ్వు ఫిక్స్ అయ్యి ఉండాలి. అట్లా అయితే మాత్రమే నువ్వు ట్రేడింగ్ చేయగలుగుతావు. సో థర్డ్ వన్ ఒకవేళ వచ్చినా కూడా ఇంకా ఆ రోజు కాపేసేయండి. మీరు ఒక డేకి ఇంత టార్గెట్, ఇన్ని డబ్బులు నేను సంపాదించాలని మీరు అనుకున్నప్పుడు అనుకున్నది రీచ్ అయితే వదిలేసేయండి. ఇంకా లేదు అని మీరు ఒకవేళ మీరు 2 ట్రేడ్ చేసారు, 2 లాసెస్ వచ్చినాయి, నేను ఈ లాస్ని కవర్ చేస్తా అని చెప్పి నువ్వు మళ్ళీ ఇంకో ట్రేడ్ చేసినావు అనుకో, ఉన్న క్యాపిటల్ మొత్తం పోతుంది. సో అట్లా ఎప్పుడు చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే లాస్ట్ వన్ మన దాంట్లో ఏంటి అని అంటే పేషెన్స్. సో మార్కెట్, ఇండియన్ మార్కెట్స్ అయితే మనకు 6 అవర్స్ ఉంటాయి. 9 o'clockకి స్టార్ట్ అయితే 3 o'clock వరకు ఉంటుంది. ఈ 6 అవర్స్లో మీకు ఖచ్చితంగా గంటకొకటి వేసుకున్నా కూడా 6 అవర్స్లో 6 ట్రేడ్స్ అన్నా కూడా దొరుకుతాయి, అట్లీస్ట్గా నేను చెప్తున్నాను. కానీ మీరు ఆ 6 ట్రేడ్స్ని మీరు ప్రాపర్గా మీ సెటప్ ప్రకారంగా మీరు ఏ స్ట్రాటజీ అనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ ప్రకారంగా దొరికితేనే ట్రేడ్ చేయండి, లేకపోతే చేయకండి. ఎందుకు అని అంటే మీకు ఓపిక కావాలి. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. మీరు దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మీ లైఫ్ వేరేలాగా ఉంటుంది. సో మీరు లాంగ్ రన్లో ఆలోచించండి, షార్ట్ టర్మ్ షార్ట్గా ఇట్లా ఉండొద్దు. సో మీరు ఈ బిగినర్స్ చేసే ఈ 4 మిస్టేక్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మన వీడియో కంటెంట్ అయితే నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికన్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంకేదైనా నాలెడ్జ్ గురించి వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంది అని అంటే మన వీడియో అయితే వాళ్ళకి పంపించి, అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీరీస్ డైరీస్ అని చెప్పి, దానికి మీరు DM చేయొచ్చు. నేను మీకు ఎటువంటి హెల్ప్ అయినా కూడా నేను దాంట్లో సజెషన్స్ అయినా ఏదైనా కూడా ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఆల్.